హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పునుగులు అంటే చిన్న పునుగులు ఈవినింగ్ స్నాక్ కింద తింటారు కదా, దాన్ని నేను మార్నింగ్ టిఫిన్కి వేస్తున్నాను. బట్ నో మైదా, ఓన్లీ దోశ బ్యాటర్. సో ఎలా వేసుకుందామో చూద్దామా? ఓకే, ఫస్ట్ మనం ఇలా పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి. మనం గ్రైండర్ చేసుకున్నప్పుడే ఇలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి చిన్ని పునుగులు అనేవి వస్తాయి. మైదా యూజ్ చేయకూడదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇలానే చేస్తాను. దానికోసం ఇలా కలుపుకొని పెట్టుకున్నాను సాల్ట్ వేసి. తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి మనం చిన్న పునుగులు అనేది వేసుకోవచ్చు. ఒక 2 minutes ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం పునుగులు అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా తీసుకొని చిన్న పునుగులు వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మైదా యూజ్ చేయకూడదు కదా, సో నేను చిన్న పునుగులకి మైదా యూజ్ చేయను ఎప్పుడు కూడా. ఇలానే బియ్యం పప్పు నానబెట్టుకుంటాం కదా దోశకి, అలానే కొంచెం షేప్ అటు ఇటు అయినా ఫస్ట్ వేసుకున్నప్పుడు నీట్గా రాదు. అందుకు మీరు ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చిన్న పునుగులు వేసుకొని టిఫిన్ కింద కూడా తినచ్చు, ఈవినింగ్ స్నాక్కి తినచ్చు. ఉల్లిపాయ వేసుకొని టమాటా చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది దీంట్లో. సో మనం ఇలా రెడీ చేసుకున్న ప్యాటర్న్తో మనం ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో కొంచెం ఇలా చిన్నగా వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నాం. మనం ఇవి మనం తిప్పుకుంటూ ఉంటాం. నేను కొంచెం ఎక్కువ వేసి ఉంటాను, ఇరుకైంది. సో ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం కొంచెం తగ్గించుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం చూసుకొని వేసుకోవడమే అంతే. ఈసారి చిన్నగా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. ఇలాగా వేగాలి మొత్తం అన్నీ కూడా. ఇలా టర్న్ చేసుకుంటే మనకి వెనక సైడ్ కూడా బాగా వేగుతాయి. ఏముండదు ఫ్రెండ్స్, ఒక్క 2 minutesలో అయిపోయింది. మనం దోశ బ్యాటర్ని ఎలాగో చేస్తాం, దాన్ని కొంచెం గట్టిగా చేసుకుంటే దోశ బ్యాటర్ని మనకి ఇలా చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు. మైదాతో మంచిది కాదు కాబట్టి మైదా, మనం ఇలాగా దోశ బ్యాటర్తో మనం ఈ పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వేగిపోయాక మనం ప్లేట్లోకి తీసుకుని టిఫిన్ అనేది ఎంజాయ్ చేయడమే. దీంతో నేను కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను ఫ్రెండ్స్, చూపిస్తాను. అది కూడా ప్లేటింగ్